హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్ అయ్యేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. మనకు 21వ తేదీన విడుదల కావాల్సిన వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది 26వ తేదీకైతే వాయిదా పడడం అయితే జరిగింది. అనగా రేపటి రోజుకైతే వాయిదా పడడం అయితే జరిగింది. అయితే మనకు రేపటి రోజు కోసమైతే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత మహిళలందరూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది రేపటి రోజున కన్ఫర్మ్‌గా విడుదల చేస్తారా? చేయరా? సో, ఒకవేళ మరలా ఏమన్నా వాయిదా అనేటువంటిది పడుతుందా? దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేశారా? లేదా? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో, వీడియో కొంచెం లెంథీగా అయితే ఉంటుంది. దీనితో పాటుగా మనకు తర్వాతి రోజున అంటే మనకు మంగళవారం రోజున 27వ తేదీన విడుదల కాబోయే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అది కూడా విడుదలవుతుందా? లేదా మరలా ఇది కూడా వాయిదా పడుతుందా? అనేటువంటి దాని గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాము. వీడియో కొంచెం లెంథీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని చూసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. సో, మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మన ఛానెల్‌లో అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియజేస్తాను. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి సో, ఆల్ అనే దాన్ని యాక్టివ్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది ఇప్పటికే పలుసార్లు అయితే వాయిదా పడడం అయితే జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 16వ తేదీ విడుదల కావాల్సిండేది. దాన్ని మరలా తీసుకొచ్చి మనకు 21వ తేదీకైతే పెట్టడం అయితే జరిగింది. దాన్ని కూడా మనకు మరలా వాయిదా వేసి 26వ తేదీకైతే పెంచడం అయితే జరిగిందనమాట. వాయిదా వేశారనమాట. అయితే ఈ యొక్క 26వ తేదీ కూడా విడుదలవుతుందా? అవ్వదా? మరలా ఏమన్నా వాయిదా పడే అవకాశం ఉందా? లేదా? అది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దీంతో పాటుగా మనకు రీసెంట్‌గా 24వ తేదీన విడుదల కావాల్సినటువంటి ఇన్‌పుట్ సబ్సిడీ పథకం కూడా వాయిదా పడిపోయింది. సో, మీరు అనుకున్నట్టుగానే అన్ని పథకాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. అసలు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క పథకాలనేటువంటిది విడుదల చేస్తుందా? లేదా? సో, మనకు అందులోని ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో, యాక్చువల్‌గా అయితే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలనేటువంటిది ఎలక్షన్ టైం కాబట్టి విడుదల చేయాలి. బట్ ఏంటంటే అన్నిటిని కూడా వాయిదా వేసుకుంటూ వెళ్తూ ఉంది. అసలు మనకు విడుదల చేస్తదా? చేయదా? అనేటువంటి దాని మీద క్లారిటీ అయితే ఇవ్వటం లేదనమాట. సో, ఫస్ట్ ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. మరలా ఏమిటంటే ఆ డేట్ అనేటువంటిది క్యాన్సిల్ చేసి మరలా ఇంకొక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటూ అట్లా ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారే కానీ మనకు అమౌంట్ అనేటువంటిదైతే విడుదల చేయడం లేదు. సో, ఇప్పుడు మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో, వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటి దాన్ని మనకు యాక్చువల్‌గా 16వ తేదీనైతే విడుదల చేస్తామని అందరికీ తెలుసు. సో, దాన్ని మరలా 21వ తేదీకైతే పోస్ట్‌పోన్ చేశారు. సో, దాన్ని తీసుకొచ్చి మరలా మనకు 26వ తేదీకైతే పోస్ట్‌పోన్ చేశారనమాట. సో, రేపటి రోజు కూడా విడుదలవుతుందా? విడుదలవ్వదా? సో, అనేటువంటి దాని మీద ప్రజలు చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటికి కూడా ఎవరికీ నమ్మకం లేదు. పథకం అనేటువంటిది రేపటి రోజున విడుదలవుతుంది అనని. సో, ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిదైతే ఒకటి విడుదల చేయాలి. దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. విడుదల చేసినట్లు కూడా ఏం ఇన్ఫర్మేషన్ కూడా మనకు రాలేదు. అది రిలీజ్ చేయకుండా మనకు అమౌంట్ అనేటువంటిది ఎట్లా విడుదల చేస్తారని చాలామంది అనుకుంటూ ఉన్నారు కదా! సో, అందువల్ల మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది విడుదల చేయరని చాలామంది అపోహలైతే పడుతున్నారు. రేపటి రోజున మనకు సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కూడా రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పంలో విడుదల చేస్తాము. కుప్పం పర్యటనలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిదైతే విడుదల చేస్తామని ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు 26వ తేదీన. సో, అదైతే మనకు దానికి సంబంధించి రేపటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలైతే ఏమీ లేవు. సో, అటువంటి షెడ్యూల్స్ అయితే ఏమీ లేవని మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో, ఏమన్నా ఉన్నట్లయితే మనకు ఈ రోజునే అప్డేట్ అయితే చేసేవాళ్ళు కదా! సో, దానికి సంబంధించి మనకు ఇంకా ఏం అయితే అప్డేట్ అయినటువంటిదైతే రాలేదు. అసలు రేపు విడుదల చేస్తారా? చేయరా? అనేటువంటి దాని కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రూ. 18,750 కోసము. సో, ఇప్పటికే మనకు 3 విడతల వారికైతే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు. సో, ఇక మనకు మిగిలి ఉండేది నాలుగో విడత. ఈ నాలుగో విడత ఇప్పటికి పలుసార్లు అయితే వాయిదా పడుతూ రావడం అయితే జరిగింది. సో, ఇదిలా ఉంటే మనకు దీనికి సంబంధించి కొంతమంది మహిళల పేర్లు అనేటువంటిదైతే తొలగించడం అయితే జరిగింది. అర్హులు కారు అని. కేవలం ఈ విడతకు సంబంధించి మాత్రమే మనకు కొంతమంది అంటే ఎవరంటే మనకు చూసుకున్నట్లయితే విడో పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా మనకు లిస్ట్‌లో నుంచి అయితే తొలగించమని సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఎందుకని చూసుకున్నట్లయితే వాళ్ళు పెన్షన్ అనేటువంటిది తీసుకుంటున్నారని సో, అదే ఉద్దేశ్యంతో మనకు వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టడం అయితే జరిగింది. అంటే వాళ్ళకు కేవలం ఈ విడతకు మాత్రమే అమౌంట్ అనేటువంటిది
వేయడం లేదు. సో, ఇంతకుముందు విడుదల చేసినటువంటి 3 విడతలకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఏశారు. బట్ ఇప్పుడే ఎందుకు ఇయటం లేదని కొంచెం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రూల్ అనేటువంటి వాటిని మనకు కొత్తగా అయితే తీసుకొచ్చారనమాట. ఈ విడతకు సంబంధించే. సో, ఏమో మేబీ అయ్యుండొచ్చు. సో, వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోవడమో, సో, అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఈ యొక్క పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పింఛన్ తీసుకుంటున్న అటువంటి వాళ్ళందరినీ కూడా వేరు చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళకి అనర్హులని వాళ్ళని పక్కన పెట్టుండొచ్చు. ఓకేనా? ఇది కూడా అయ్యుండొచ్చు ఒక కారణం. ఓకేనా? సో, వీరితో పాటుగా మనకు పెన్షన్‌దారులు అంటే మనకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకైతే సంబంధం లేదు. వాళ్ళకసలు రాదు. ఎందుకంటే వాళ్ళు 60 అబోవ్ కాబట్టి వాళ్ళకైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకం అనేటువంటి దానికి ఎలిజిబుల్ కారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉండి మనకు విడో పెన్షన్ తీసుకున్నట్లు ఎవరైనా ఉన్నా సరే అదే విధంగా ఒంటరి మహిళ అంటే ఒంటరి మహిళల కోసం పెన్షన్ తీసుకుంటున్న అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనేది చేకూరదని మనకు వాళ్ళని పక్కన పెట్టడం అయితే జరిగింది. వాళ్ళ నేమ్స్ అనేటువంటి వాటినైతే లిస్ట్‌లో నుంచి తొలగించారనమాట. ఓకేనా? సో, ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషను. సో, మన యొక్క ఛానెల్ చూస్తూనే ఉండండి. మన వీడియోస్‌ని ముందు ముందు ఎటువంటి అప్‌డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి అప్‌డేట్ రాలేదు. సో, వచ్చిన వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే తెలియజేస్తాను. నాకు తెలిసి రేపటి రోజు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది విడుదలయ్యే ఛాన్సెస్ అయితే లేవు. సో, అసలు రిలీజ్ చేస్తారా? చెయ్యరా? అనేటువంటిది కూడా మనకు చెప్పడం లేదు. మనకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేది సో, మార్చి 13 తర్వాత అయితే పెడతామని ఈసీ గారైతే మనకు చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల కమిషనర్ గారు. సో, మనకు డిసైడ్ కూడా చేసేసారు. ఆ తర్వాతయితే విడుదల చేసేదానికైతే కుదరదు. ఈ లోపలే విడుదల చేసినట్టు లేదనుకుంటే మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నట్లే. అంటే మనకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు కూడా ఎవ్వరికి ఖాతాల్లో కూడా పడవనమాట. సో, ఇప్పటివరకు మనకు చెప్పినటువంటి పథకాలకు సంబంధించి ఒక్కదానికి సంబంధించి కూడా విడుదల చేయలేదు. 16వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే. సో, ఇన్‌పుట్ సబ్సిడీ కూడా మనకు వాయిదానే పడింది. వైఎస్ఆర్ చేత రేపటి రోజున విడుదల చేస్తామని చెప్పారు. సో, అది కూడా నాకు తెలిసి వాయిదా పడేటట్లయితే ఉంది. దాని తర్వాత ఈబీసీ నేస్తం అంటే 27వ తేదీన ఈబీసీ నేస్తం. దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో, ఇది ఎట్లాగో వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది ఇది విడుదల చేయడానికే సో, నాకు తెలిసి బడ్జెట్ లేదని అనే కారణం అనుకుంటున్నాను. సో, దానివల్ల కూడా బడ్జెట్ లేకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళే సూచనలైతే కనిపిస్తున్నాయి. సో, ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది విడుదల చేసేదానికి బడ్జెట్ లేదు. అందుకనేమో పలు కారణాల వల్ల సో, అదే కాకుండా వేరే కారణాలు కూడా అయ్యుండొచ్చు. సో, దానివల్ల ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది వాయిదా వేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనకు ఈబీసీ నేస్తం కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ ఇదే రీజన్స్ వల్ల కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది చూద్దాము ముందు ముందు ఏమన్నా పథకాలనేటువంటివి విడుదల చేస్తారా ఖచ్చితంగా? లేదు అనుకుంటే అన్నిటిని ఇట్లాగే వాయిదా వేసుకుంటూ వెళ్తారా అనేటువంటి దాని కోసం అయితే చూద్దాము. సో, వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అందజేస్తానండి. అయితే రేపటి రోజున మనకు వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది విడుదలయ్యే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఏమో చూద్దాం నైట్‌కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చేమో. సో, వచ్చినట్లయితే వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే నేను మీకందరికీ ఉదయాన్నే అయితే తెలియజేస్తాను. మార్నింగ్ కూడా నేను ఒక వీడియో అయితే చేసి తెలియజేస్తాను మీకు. సో, ఒకవేళ విడుదలవుతుందని చెప్తాను. లేదు అనుకుంటే విడుదల అవ్వట్లేదని చెప్తాను. ఓకేనా? సో, ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో, ప్రతి ఒక్కరు మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.